म्यूजिक जेलर म्यूजिक स्टार सुपर स्टार కూడా చూడకుండా వెళ్తున్నాడు. తలైవా మ్యూజిక్ అస్సలు బీజే వచ్చి टाइगर का आपको సో హే గైస్ వాట్సాప్ ఎలా ఉన్నారు మీరందరూ సో వెల్కమ్ బ్యాక్ టు వన్స్ అగైన్ ది న్యూ రియాక్షన్ వీడియో సో ఈ రోజు మనం రియాక్ట్ చేయబోతున్నాం జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ సో గైస్ తలైవా రజనీకాంత్ సార్ జైలర్ 1 లో ఎంత ఊపారో ఇంకా నిజం చెప్పాలంటే జైలర్ 2 అనౌన్స్మెంట్ విన్న తర్వాత నేను అనుకున్నా ఇంకా వితౌట్ ఎనీ లేట్ జస్ట్ స్టార్ట్ చేసేద్దామని అని ఇంకొనుకున్నా ఫస్ట్ నా మైండ్ లో వచ్చింది ఒకటే లైక్ జైలర్ 2 అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత దీని లైవ్ రియాక్ట్ అనేది చేయాల్సిందే సో అందుకోసమే ట్రైలర్ చూడకుండా లైక్ డైరెక్ట్ ఇప్పుడు మేము అందరినీ గ్యాంగ్ అందరిని పిలుచుకొచ్చి కూర్చున్నాం ఇక ఇప్పుడు మీ ముందరనే లైవ్ రియాక్షన్ అనేది చేయబోతున్నాం ట్రైలర్ చూసి సో స్టార్ట్ చేసేద్దాం అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మకర సంక్రాంతి. యా హ్యాపీ సంక్రాంతి మీ అందరికి. సో వితౌట్ ఎనీ లేట్ సో గైస్ స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోని 3 2 1. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ తీరం దాటే సమయంలో ఈదురు గాలులతో ఉవ్వెత్తున ఉప్పెనలా ఎగిసిపడుతూ భయంకరమైన అల్పపీడనంగా మారి తీరం దాటే సమయంలో పెను తుఫానుగా మారచ్చని వాతావరణ మళ్ళీ సైక్లోనా తెలుసా? పోనీ మనం వెనక్కి తిరిగి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోదామా? వైజాగ్ నుంచి అందుకే స్టోరీ డిస్కషన్ కి మిమ్మల్ని గోవాకి తీసుకొచ్చాను. గురు జనంతా మనం అక్కడ లేకుండా ఏం చేస్తారు? మనం ఉంటే ఏం చేస్తారో అదే చేస్తారు జీ. ఓహో అయితే ఓకే. ఈయన పెద్ద తారు అలాగే తిప్పి సైకిల్ నాగతల వేస్తాడు. జీ మీకు చాలా టైం ఉంది కదా జీ, మనం ఈ డిస్కషన్ ని ఫ్యూ మంత్స్ తర్వాత పెట్టుకుందామా? మీకేంటి జీ, వారం వారం ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు. మనకు అలాగా చివరిగా నా సినిమా వచ్చిన తర్వాత 5 తుఫాన్లు వచ్చాయి, ట్రంప్ మళ్ళీ గెలిచాడు. ఓకే 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 ఒక 5 minutes సైలెంట్ గా మెడిటేట్ చేస్తూ ఆలోచిద్దాం. దీనికి తుఫానే చాలా బెటర్. కాలచక్రంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. అరే దీని మీద మాట్లాడారు సరేగా మ్యూజిక్ జైలర్ మ్యూజిక్ ఇదెవర్రా ఇదే ఇది గుడ్లేసి కూడా ఉంటుంది. విలన్ గాని ఫస్ట్ పార్ట్లో విలన్ గాని మ్యూజిక్ అది తలవే కాదు సూపర్ అది. ఏ తలైవారా నాకు అర్థం కూర్చుంది చూడలేదు కదా. అమ్మా అరే గ్రెనేడ్ రాది. అరే చూసారా, ఇది పాకెట్ లో నుంచి పడిపోయింది కూడా చూడకుండా వెళ్తున్నాడు. గ్రెనేడ్ రాది తలైవా మ్యూజిక్ అస్సలు బీజే వచ్చి అయ్యో కాలనీ పడతా కాదు Come on. Yo. Dude. My God. Goosebumps వస్తున్నాయి. పల్లె చెప్పేదేంట్రా పని. టైగర్ కా आपको. अच्छा. అరే రక్తి కొట్టు. टाइगर का आपको सुपरस्टार रखी భయంకరంగా ఉంది తెలుసా, ఇదే చేస్తే పోలా.
टाइगर का దానికంటే మీరేనా పెట్టుర్రా ఏం పెడతాం చెప్పుడు దోస్తులు జైలర్ అరే నిజంగా చెప్తున్నా జైలర్ 1 లో చూసిన తర్వాత జైలర్ 1 లో ఎంత మంచి మంచి సీన్స్ ఉన్నాయి తెలుసా. వాడు ఇట్లా కాళ్ళ దగ్గర ఒకటి జైలర్ 1 లో ఒక సీన్ ఉంటుంది, కాళ్ళ దగ్గర ఇట్లా కత్తి తీసుకొని ఇట్లా అప్పుడు అంటించినప్పుడు ఏంది తలకే పోతుంది. వాడి పక్కన వాడు ఇట్లా చూసి ఇట్లా వాడు షాక్ అయి ఉంటాడు. అదే దీంట్లో ప్రతి ఒక్క సీన్ డిఫరెంట్ లెవెల్లో ఉన్నాయిరా. అనౌన్స్మెంట్ టీజర్ ఇట్లా ఉంటే ఆలోచించే మూవీ ఇంట్రో బీజీ కూడా మస్తు డిఫరెంట్ ఉంది. మనలో కూడా స్నైపర్లు ఉంటారు, బుల్లెట్లు కొడతారు, గుడ్డలతో కొడుతున్నారు. వైట్ అయిపోయింది అందులో. అదేగా ఇంకోటి ఈ సీన్ చూసిన ఇట్లా స్పెట్స్ తీసి నేను అప్పుడు అనుకున్నా స్పెట్స్ తీసి ఇట్లా చేసిన అంటే ఏదో ఒకటి జరగబోతుంది. ప్రతిసారి ఒక అడ్వెంచర్ అవుతుంది. మనము స్పెట్స్ మన ఫస్ట్ పార్ట్ లో కూడా చూసినాం ఇట్లా స్పెట్స్ తీసి ఇట్లా ఆడినప్పుడు ఏదో ఒకటి గన్ షాట్ అనేది ఏదో వాళ్ళ టీమ్ మెంబర్స్ ఇట్లా మంచి అడ్వెంచర్ అవుతుంది. సో గైస్ అనౌన్స్మెంట్ టీజర్ మాత్రం డామ్ లెవెల్ లో ఉంది. ఇక మన స్టార్ తెలుగులోనే మాట్లాడుతున్నాం, వేరే లెవెల్లో ఉంది. ఇంకా మన సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ జైలర్ 1 లో అసలు ఆ చిన్న చిన్న సీన్స్ అసలు నాకు గుర్తుకొస్తున్నాయి తెలుసా. ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడే నాకు అన్ని సీన్లు ఇట్లా మొత్తం గుర్తుకొచ్చినాయి. వాడు నార్మల్ గా ఫస్ట్ ఫ్యామిలీ లాగా ఉంటాడు, దాని తర్వాత వాళ్ళ తమ్ముడు సార్ వాళ్ళ కొడుకే వాడిని కిడ్నాప్ చేయించుకొని వాళ్ళ నాన్న అప్పుడు మళ్ళీ ఏంది ఫుల్ మాస్ లో ఇంకా ఎంటర్ అయిపోతాడు. దాని తర్వాత చూడరా పోయి ఎంతకైనా జైలర్ 1 మాత్రం వేరే లెవెల్. ఇంకా 2 లో అనౌన్స్మెంట్ వీడియోని ఇంత వేరే లెవెల్లో తీసారంటే ఇంకా మనకు మూవీ వచ్చేసి ఎలా ఉంటుందో ఇంకా మనం మీరే ఆలోచించండి గైస్. సో ఇంకా రిటర్న్ అవుతాడు అనిరుద్ మ్యూజిక్ రిటర్న్ ఇంట్రో బీజీ ఎట్లుంది. అనిరుద్ మ్యూజిక్ అసలు చెప్పాలంటే బెస్ట్. ఈ మధ్య బాగా పాపులర్ అయిపోతాడు చాలా. ఆయన బీజియం ఏ మూవీలో కానీ బీజియం ఉందనుకో, అనిరుద్ధ్ బీజియం ఉందంటే ఇంకా ఆ మూవీ పర్ఫెక్ట్. ఇది ఏం సక్సెస్ అవ్వాల్సిందే. జైలరు ఇంకా మన జవాన్ ఇంకా ఏది చాలా ఉన్నాయి. దేవరా వేరే లెవెల్ మూవీస్ గాయస్, వేరే లెవెల్ మూవీస్ లో అసలు చెప్పాలంటే బీజియం అనేది ఇచ్చాడు. మనం ఆయనకైతే ఏం చెప్పలేము, ఆయన కింగే. మీరు మ్యూజిక్ డీకోడ్ చేసి కోడ్ ఎందుకు బాగా వాడుతాడు కోడి వాడు. సరే సో ఓకే గైస్, ఈ ట్రైలర్ మీకు ఎలా నచ్చింది, నెక్స్ట్ టీజర్ అనౌన్స్మెంట్ టీజర్ ఇది మీకు ఎలా నచ్చిందో మాకు చెప్పండి. ఇక నెక్స్ట్ అనౌన్స్మెంట్ టీజర్ కానీ 4 minutes పెట్టి చాలా వర్త్ అనిపించింది. వర్త్ గుండె చిద్రేలా వర్తా వద్దరను వర్త నాకు వర్త అయిపోతుంది. ఓకే గైస్, ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం. మేక్ షూర్ యూ హిట్ దట్ లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళతోటి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ ది 100 సబ్స్క్రైబర్స్ గైస్. థ్యాంక్ యూ ఫర్ ది 100 సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా పార్ట్ నచ్చిందన్న ఆ పార్ట్ అనేది కింద మెన్షన్ చేయండి, ఏ టైంలో మీకు చాలా బాగా నచ్చిందో. హార్ట్ సింబల్ అయితే గుద్దడానికి రాదు, ఇది ఇన్స్టాగ్రామ్ కాదు. సో లైక్ సింబల్ గుద్దేసుకోండి. ఇట్లా ఇది థమ్స్ అప్ హార్ట్ సింబల్ ఉండదా చాట్ లో కామెంట్ లో హార్ట్ సింబల్ హార్ట్ సింబల్ అన్న రంగు ఏ రంగులే చెప్పు వైట్. ఓకే సో ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది, మళ్ళీ కలుసుకుందాం ఇంకొక ట్రైలర్ వీడియోలో. నెక్స్ట్ ట్రైలర్ నత్య కూడా ఏదైనా ఒక కొత్త ట్రైలర్ వీడియోలా, ఏదైనా కొత్త ట్రెండింగ్ వీడియో రియాక్షన్ లా, ఎలాంటి ఒక ఫనీ నాట్ టు లవ్ వీడియో. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఈ వీడియోని చూసే నవ్వడం స్టార్ట్ చేసి ఉంటారు. అందుకనే నిన్ను పెట్టుకున్నాను, అందుకే నిన్ను పెట్టింది. ఓకే గైస్, మేక్ సబ్స్క్రైబ్. సో గైస్ మళ్ళీ కలుసుకుందాం ఇంకొక రియాక్షన్ వీడియోలో. సో టిల్ దెన్ బై టేక్ కేర్, హ్యావ్ ఫన్, sayonara, జై హింద్.